జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 కో-ప్రెజెంటెడ్ బై పారాగాన్ లో ఆమ్ని, రావులమ్మ, శ్రీదేవి ఈ ముగ్గురు మీ ముందుకి రాబోతున్నారు. మరి ఈ బ్యూటీస్ మా స్టేజ్ ని ఎలా షేక్ చేస్తారో, ఏమేం జోక్స్ వేస్తారో చూడాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర ఎన్ఎస్టీ. అబ్బా, నేను ఈరోజు ఎంత మస్తు ఖుషిగా ఉన్నా. ఈ నా ఖుషిని నా చెల్లెలతో పంచుకోవాలి. చెల్లెలారా చెల్లెలారా, చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. ఏందే ఆమెని పాత రోజులు గుర్తు చేసుకుని ఎన్ని రోజులే బాధపడతావు? ఇది కొట్ట కుందలో నీళ్ళు తాగు, చెరువు కాడికి పోయి పట్టుకొచ్చినా. అయ్యో నా మొహం మండ, నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా అక్క? నేను చాలా ఆనందంగా ఉన్నా, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఇదే సాంగ్ వేస్తున్నారు సచ్చినోళ్ళు. నేను మస్తు ఖుషిగా ఉన్నాకు ఈరోజు. ఆ విషయం నీతో చెప్దామని వచ్చినా. గట్లనా? నేను కూడా మస్తు ఖుషిగా ఉన్నా. అయ్యో నీ మొహం మండ, అంత ఖుషి విషయం ఏంటక్క? మన చిన్న చెల్లెలు వచ్చినాక చెప్తాను. అవును గదేది? అయ్యో దీని మొహం మండ, ఇప్పటిదాకా నా వెనకాల వచ్చింది. ఈ పొట్టిది పుసుక్కున ఎక్కడ జారిపోయింది? రాములక్క, ఆమెనక్క, నేనొచ్చేసా. గట్టేంటే కోతి లెక్క అలా ఎగురుతున్నావు? ఏంది పాగలదా లెక్క గట్ల ఉరుకుతున్నావు? ఏంది కదా? ఏం లేదక్క రాములక్క, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఆ విషయం చెప్తామని వచ్చిన. అబ్బో, ముగ్గురం మస్తు ఖుషిగా ఉన్నాం. గట్లనే ముందు ఎవరు చెప్తారు? పొట్టిదానా శ్రీదేవి, ముందు నువ్వు చెప్పే. ఏంది నీ ఖుషి? అక్క, ఇంట్లో పెద్దదాని నువ్వు. ఏ విషయం చెప్పినా ఏ విషయం చేసినా నువ్వే చేస్తావు కదా, నువ్వే చెప్పాలి. మొహం మండ, నువ్వే చెప్పక్క. గట్లనే ముందు నేనే చెప్తా. నేను ఒకరి మీద కన్నేసిన. నేను కూడా ఒక అతను ఇష్టపడుతున్నా. అయ్యో మీ మొహాలు మండ, నేను కూడా ఒక మొరటోని ప్రేమిస్తున్నా. అయితే ముగ్గురం ప్రేమలో పడినామన్నమాట. అయితే అక్క చెప్పక్క, ఏ ఊరి పాటలక్క నువ్వు ప్రేమించింది? నేను చెప్పా. చెప్పే నీ మొహం మండ. నేను చెప్పా. చెప్పక్క. నువ్వు చెప్పే పొట్టిదానా నీ మొహం మండ. నేను ఎప్పుడైనా చెప్తానా? అక్కడే చెప్పాలి. అక్క నువ్వు చెప్పే. ఆగుండ్రి ఆగుండ్రి. మీరు ప్రేమించిన ఫోటో మీ దగ్గర ఉందిగా? ఉంది. నేను ప్రేమించిన ఫోటో నా దగ్గర ఉంది. ముగ్గురు కళ్ళు మూసుకుందాం, ముగ్గురు ఒకేసారికి తీద్దాం. సరేలే నీ మొహం మండ. సరేనా? కళ్ళు మూసుకోండి. అక్కడ ఇక్కడ ఎంతసేపు అక్క నీ మొహం మండ? నేను ప్రేమించిన ఫోటో చూస్తే అందరు నవ్వుతున్నారు. సండాలంగా ఉన్నాడేంది? నేను ప్రేమించినోడైతే చాలా అందంగా ఉంటాడు. నేను ప్రేమించినైతే చుక్కల్లో చంద్రుడు. మావాడు కూడా చుక్కల్లో సూర్యుడు. కావాలంటే చూడు. ఇదిగో చూడు. ఇదిగో. ఏంది మీరు ముగ్గురు వచ్చి నా కుండ మీద పడ్డారు? మీరిద్దరు వచ్చి నా సిరిమల్ల మీద పడ్డారు. నీ మొహాలు మండ, మీరిద్దరు వచ్చే కదనే నా శుభలగ్నం మీద పడ్డారు. మీరు మొన్న జబర్దస్త్ చూసి పడ్డారే, నేను సందమామ చూసే పడినా. అబ్బో మీ మొహాలు మండ, ఆయనకి ఎవరు పడ్డారన్నది కాదే, ఆయనకి ఎవరు పడ్డారన్నదే ముఖ్యం. అబ్బో మొగుడు నమ్ముకున్న దానివి, నీకే పడతారు ఇక. అక్క పాత రోజులు మాట్లాడకు. ఏందే పాత రోజులు? ఏంది పాత రోజులు? 1 కోటి రూపాయలకి నీ మొగుడిని రోజా కమ్ముకున్నావు. ఇప్పుడు ఈయన చేసుకుని ఎవరు నమ్ముకుంటావే? రేష్మికి అమ్ముకుంటావా?
కొనేదాని ముఖం గట్లానే ఉంది, అమ్మేదాని ముఖం గట్లానే ఉంది. ఇప్పుడు ₹1,00,00,000 నీ రోజాకి అమ్ముకున్నావు నీ మొగుడిని, నేను 2 కోట్లు ఇస్తా. ఆ రోజా మొగుడిని నన్ను అమ్ముతాం అడుగు అడుగు. ఆమె మాత్రం పక్క మొగుడిని బాగా కొంటది, ఆమె మొగుడు మాత్రం ఇంట్లో దాకా పెడతది. బాగా చెప్పినావు అక్క. ఏందే బాగా చెప్పేది పొట్టిదానా? ఏంది బాగా చెప్పేది? నా వాడి ఎవడే, నా తోడి ఎవడే, ఎన్నాళ్ళకి వస్తాడని తిరిగినావు, అందరు చుట్టూ తిరిగినావు, చివరికి నా కుండ మీద వచ్చి పడినావు. ఏంటే నీ మొహం మండ, అప్పటి నుంచి చూస్తున్నాను. అక్కవాని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు. నువ్వు మాత్రం నా పటేలా అంటే తిరగలేదా? ఆ పటేల్ గారు జాడిచ్చిందంటే ఇప్పుడు వచ్చిన శుభలగ్నం మీద పడ్డావే నువ్వు. మీకు గిట్లో కాదే, మాటలతో కాదే, సిక్కి సమెలిల్లారా మీకు కుండ దించాల్సింది. ఏంది అతను నాకే సొంతమే, నాకే సొంతమే, నాకే సొంతమే, నాకెందుడు నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. ఆహా ఆహా, నా చెల్లెలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. మేము ఆడుకోవట్లే, కొట్టాడుకుంటున్నాం. నా చెల్లెలు కొట్టుకుంటున్నారా? నా చెల్లెలు కొట్టుకుంటున్నారా? అమ్మా, అక్క చెల్లెలు కొట్టుకోకూడదమ్మా, తప్పమ్మా, తప్పు. అమ్మా, మీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెలారా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెలారా. నీ పాదం మీద పుట్టమచ్చ మీద మన్ను గట్ట, నీ పాటను తట్టుకోలేక ముగ్గురం ఇట్లా పెట్టుడు మచ్చ పెట్టుకొని తిరుగుతున్నాం. ఇది పుట్టుమచ్చ కాదా, పెట్టుడు మచ్చ. అయినా అమ్మా అలా కుట్టుకోకూడదు, తప్పమ్మా, తప్పు. ఏమైందమ్మా? అన్నయ్య, మీ ముగ్గురం కలిసి ఒక అతన్నే ఇష్టపడుతున్నాం. అవునా? మీరు ముగ్గురు ప్రేమించిన ఆ బంగారం ఎవరమ్మా? అతన్నే. అతనా? అతన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆవిడ ఒప్పుకోవాలి కదా. అంటే అతనికి ఇంతకు ముందే పెళ్ళైందా? అవునమ్మా. అయ్యో, నా కుండ మగిలింది. ఎర్రగా బుర్రగా మంచి హైట్ గా ఉన్నాడు అనుకున్నా ఈ పటేల్ని చూసి. ఈ పటేల్ కూడా ఆ పటేల్ ఉంటాడా చేస్తాడని అనుకోలేదు. అయ్యో, ఈయన మీద నమ్ముకొని ఈయన మీద నమ్మకంతో నా మొగుడిని రోజా కమ్ముకున్నా. ఇప్పుడు ఈయన నా శుభలగ్నాన్ని సర్ర చింపేసిండే. అయ్యో, నా పువ్వు మారిపోయింది. నేను ఇంకొకరిని ఎత్తుకోవాలి. నా వాడు ఎవడే, నా తోడు ఎవడే, ఎన్నాళ్ళ కష్టాడే. అయ్యా బ్రదర్ రాఘబాబు, నీకు దండం. నీకు పెళ్లి అయితే పెళ్ళైందని మెల్లో ట్యాగ్ వేసుకో, అంతేగాని ఇలా ఆడపిల్లల మనసుతో ఆడుకోకు. ప్లీజ్, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా. అమ్మా రోజమ్మా, నీకు డబ్బులుంటాయి, ఇల్లు కొనుక్కో, అవసరమైతే గోల్డ్ కొనుక్కో, అదే బంగారం కొనుక్కో. అంతేగాని ఇలా పక్క వాళ్ళ మొగలను మాత్రం కొనుక్కోకమ్మా. నీకు పుణ్యమంటేది. అమ్మా నీ దండం పెడతా. అమ్మా చెల్లెలారా, చెల్లెలారా, ఈ ఆటంలో ఏదో ఒకటి చేసుకొని సావండి, ఏనాడు పెళ్లి చేసుకుంటా. నాగబాబు గారు, ఒక క్వశ్చన్ అండి మీకు. జస్ట్ ఇన్ కేస్ మీకు పెళ్లి అవ్వకుండా ఉండుంటే నన్నే చేసుకునేవాడు. నన్ను కాదే, నన్ను పొట్టిదన్న. తెల్లే దండం, తెల్లే సన్యాసి తీసుకోవడం బెటర్. వాళ్ళు ముగ్గురు భయంకర రాకేష్లో ఉన్నారు వాళ్ళు. బాగుంది, గుడ్. కానీ నన్ను చూస్తారంటే బాబు అందరూ. రోజా గారు, నన్ను కూడా వదలలేదు నాగబాబు గారు. ఆయన వేరే లాస్ట్ లో నాకు మెసేజ్ ఇచ్చాడు కదా, డబ్బులుంటే ఇల్లు కొనుక్కో, బంగారం కొనుక్కో, పక్కన వాళ్ళ మొగుళ్ళని కొనొద్దండి అంటే పాప. కానీ ఎంట్రీ అదిరిపోయింది చంద్ర అనేది. ఒసే రాములమ్మ గెటప్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. అండ్ ఈయన
ఈయనేమో శ్రీదేవిలో పొట్టి శ్రీదేవి అంటే అసలు శ్రీదేవి ఎంత హైట్ ఉంటుంది, ఎంత అందంగా అందుకే ఉంటుంది. పొట్టి శ్రీదేవి అని. పొట్టిదాలా అంటే నాకు బాధగా ఉంది. నేను పెద్ద ఫ్యాన్ శ్రీదేవికి. రాముని గారు ఎప్పుడు హైఫైగా ఉండాలని మొగుడిని నమ్మేసి ఇప్పుడు నాగబాబు గారు వెనక పడుతున్నావు ఏంటి అసలు? చాలా బాగుంది చంద్ర. గుడ్ చంద్ర.